కానీ అక్కడ మాకు మాత్రం ఆ డిపోలో ఒక 4 పోస్టర్స్ చాలా పెద్దయి పెట్టున్నారు. ఇవసలు ఏంటి అని నాకసలు అటువైపు దృష్టి మళ్ళేలా చేశాయన్నమాట అవన్నీ కూడాను. ఆ 4 పోస్టర్స్‌ని ఒక్కసారి మనం గమనిద్దాము. ఎందుకు అంటే నాకు ఈ ప్రమాదానికి, ఈ పోస్టర్స్‌లో రాసినటువంటి అంశాలకి చాలా దగ్గరగా సంబంధం ఉంది అనిపించింది. ఎందుకో ఇప్పుడు మీకు కూడా అర్థమవుతది చూడండి. ఫస్ట్ నేను చూసింది ఇదనమాట. అవేర్‌నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ, రహదారి భద్రతపై అవగాహన అని చాలా పెద్ద ఫ్లెక్స్ పెట్టారక్కడ. దాంట్లో రాశారు చూడండి. మీరు ఎంత వేగంతో ఎళ్తే, ఎంత డిస్టెన్స్‌లో ఏది ఎప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, గమనించుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత మనం చేసేటువంటి యాక్షన్‌కి రియాక్షన్ డిస్టెన్సు, ఆ బ్రేక్ డిస్టెన్సు ఎంతుంటుంది, ఎంత జాగ్రత్తగా మనం వెహికల్‌ని నడపాలి, ఎక్కడ బ్రేక్ వెయ్యాలి, ఇవన్నీ క్లియర్‌గా రాసున్నాయి. తర్వాత అది చూడండి, ఇది మీకు తెలుసా? ఇది గమనించండి అని రోడ్డును గమనించడం, అర్థం చేసుకోవటం, నిర్ణయించుకోవటం, అలాగే దాన్ని అమలు చేయటం అనే ప్రక్రియ డ్రైవింగ్ చేస్తున్నంత వరకు నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఈ ప్రక్రియ జరగడానికి ఒక్క సెకండ్ ఆలస్యమైతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. యెస్, ఇప్పుడు జరిగింది అదేనేమో కదా అనిపించింది నాకు. ఎంత క్లియర్‌గా రాసుకున్నారో చూడండి వాళ్ళు. తర్వాత ఈ క్రింద కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం. మనం చూసాం చాలామంది సెల్ ఫోన్ డ్రైవింగ్ తోటి ప్రమాదాలు జరిగినాయి. అది 2 వీలర్స్ కావచ్చు, లేకపోతే ఇది అన్నిటికి అందరికీ వర్తిస్తది నిజం చెప్పాలంటే. ఒక బస్సులకే కాదసలు అన్నిటికి వర్తిస్తుంది. తర్వాత మద్యం సేవించి మత్తులో డ్రైవింగ్ చేసినప్పుడు. ఇవి గూడా చూసాం మనం చాలా ప్రమాదాలని. సరైన విశ్రాంతి తీసుకోకుండా డ్రైవింగ్ చేసినప్పుడు. యెస్, లాంగ్ జర్నీస్ చేసేటువంటి డ్రైవర్సు సరిగ్గా రెస్ట్ లేకపోతే కంటిన్యూస్‌గా గనక వాళ్ళు జర్నీస్ చేస్తే అప్పుడు కూడా ప్రమాదం జరుగుతది. ఏకాగ్రత లోపించడం వలన. అంటే మనం దాని మీద కాన్సంట్రేట్ చేయకుండా, డ్రైవింగ్ మీద చేయకుండా వేరే పక్కకు సైడ్‌కి చూడడమో, లేకపోతే ఫోన్ చూడడమో, ఫోన్ మాట్లాడడమో ఇలాంటి వేరే ఏదైనా కావచ్చు. లేదా ఎవరితోటన్నా మాట్లాడడమో అలా కూడా కావచ్చు. డిఫెన్స్ డ్రైవింగ్, రక్షణాత్మకమైన డ్రైవింగ్ చేయకపోవటం వలన. డిఫెన్స్ డ్రైవింగ్ అంటే ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్‌ని మనం ఎస్టిమేషన్ యేసుకొని సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవటం. వేగ నియంత్రణను పాటించకపోవటం వల్ల. అంటే కంట్రోల్ లేనటువంటి స్పీడు. వేగ నియంత్రణ అంటే మనం ఎంత కంట్రోల్‌లో ఉండాలో మనకు తెలుసు కదా! ఆ కంట్రోల్ దాటిపోతే బండి కూడా బ్రేక్స్ పడదు. కంట్రోల్ చేయడానికి కూడా ప్రాబ్లమ్ అవుతది.